హలో ఫ్రెండ్స్, 'రాజా సాబ్' నిజంగా ఈ సినిమా యూనిట్ వాళ్ళు కనుక బయట కనిపిస్తే హైదరాబాద్‌లో జనాలు మాత్రం చాలా సీరియస్‌గా వీళ్ళపైన రియాక్ట్ అవుతారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిన్న సినిమా రిలీజ్‌కి ఒక్కరోజు ముందు టికెట్ రిలీజ్ చేయాల్సిన ఈ సినిమా యూనిట్ వాళ్ళు అర్ధరాత్రి 1:30, 2:30 సినిమా టికెట్లు రిలీజ్ చేస్తారు ఆ బుక్ మై షోలో. ఎంతమంది ఫ్యాన్స్, ఎంతమంది ఆడియన్స్ 'ప్రభాస్' అన్న సినిమా చూద్దామని వెయిట్ చేస్తున్నారు తెలుసా? నిజంగా ఈ సినిమా పైన చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. వింటేజ్ ప్రభాస్ కనిపిస్తున్నాడు మనకి ఈ సినిమాలో అన్నట్టుగా ఫ్యాన్స్‌లో ముఖ్యంగా ప్రభాస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళలో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మారుతి తీస్తున్నాడంటే ఇంకా ఎక్స్‌పెక్టేషను. హర్రర్ కామెడీ అనగానే ఇంకా ఎక్స్‌పెక్టేషన్. ఏంటంటే కామెడీ సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి ఇలాంటి సమయంలో. వింటేజ్ ప్రభాస్ అన్న ప్లస్ హర్రర్ కామెడీ అంటే ఆలోచించండి ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఇలాంటి టైంలో సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్‌కి టికెట్ డిలే చేసి టార్చర్ చూపించారు. వేరే చోట్లేమో టికెట్స్ ఓపెన్ అయిపోయాయి. వేరే చోట్ల షోలు కూడా స్టార్ట్ అయిపోయాయి నైట్ చూస్తే. హైదరాబాద్‌లో చూస్తే ఏమో నార్మల్ ఆడియన్స్ బుక్ చేసుకుందామంటే ఏమో టికెట్లు దొరకవు. 1:30, 2 గంటలకు టికెట్లు ఓపెన్ చేశారు తీరా. ఆ టైంకి ఓపెన్ చేస్తే 450, 550. నిజంగా ఈ టికెట్ రేట్ల విషయంలో మాత్రం అప్పుడప్పుడు నాకు డిసప్పాయింట్ అనిపిస్తుంది. సినిమా అనేది మంచి ఎంటర్‌టైన్‌మెంటు ప్రతి ఒక్కరికి. కానీ ఈ ఎంటర్‌టైన్‌మెంట్ చాలా కాస్ట్‌లీ చేసేస్తున్నారనిపిస్తుంది. బట్ ఏదేమైనా చూడాలనుకున్న వాళ్ళు ఇప్పుడే చూడొచ్చు. తర్వాత ఒక వారం రోజుల తర్వాత టికెట్ రేట్లు తగ్గుతాయి. అప్పుడు చూడొచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం థియేటర్‌లోనే ఫీల్ అవుతే చాలా మంచిది. ఇది ఎసెన్షియల్ ఏం కాదు. అండ్ ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి సినిమా రివ్యూస్ చెప్తున్నారు చాలామంది. సినిమా అబోవ్ యావరేజ్ అంటూ, మిక్స్డ్ టాక్స్ అంటూ, వీఎఫ్ఎక్స్ బాగోలేదు. ప్రభాస్ అన్న కోసమే సినిమా చూడాలి. వింటేజ్ ప్రభాస్ అన్నని చూసాము ఈ సినిమాలో అన్నట్టుగా చాలా కొంచెం నెగెటివ్ టాకే వస్తుంది ప్రతి దగ్గర నుంచి. బట్ ఫ్యాన్స్ అయినా, కామన్ ఆడియన్స్ అయినా, ఫ్యామిలీ ఆడియన్స్ అయినా నా రిక్వెస్ట్ ఏంటంటే మాత్రం రివ్యూలు చూసి మాత్రం మోసపోకండి అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. రివ్యూలు చూడకుండా సినిమాకి వెళ్ళి ఎంటర్‌టైన్ అవ్వండి. ఎందుకంటే ఒకరికి నచ్చిన మూవీ ఇంకొకరికి నచ్చాలని ఉండదు. 'ప్రభాస్' లాంటి హీరోకి సంబంధించిన మూవీని మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి మంచి మంచి వ్యక్తులకు ఎంకరేజ్ చేస్తేనే బావుంటుంది అని నా ఉద్దేశం. కానీ సినిమా యూనిట్ వాళ్ళు ఈ టికెట్ రేట్ విషయంలో కొంచెం ఆలోచించాల్సింది. హైదరాబాద్‌లో టికెట్‌లకు సంబంధించిన రేటు ఫిక్స్ అవ్వకపోవడం వల్లనే చాలా డిలే చేశారన్నట్టుగా తెలుస్తుంది. కానీ టికెట్ల రేట్ల కోసం ఇంతలా డిలే చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. సినిమా మంచిగుంటే కలెక్షన్‌లు వస్తాయి. అంతే తప్ప టికెట్ల రేటు 4, 5 రోజులు పెంచుకొని మేము కలెక్షన్ సంపాదిస్తాం అనుకోవడము నిజంగా ప్రొడ్యూసర్లు, ఈ సినిమా యూనిట్ వాళ్ళ యొక్క అత్యాశ అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. మీరేమంటారో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ అదీ కాక సినిమా రివ్యూలు నమ్మకండి. మీరు వెళ్ళి సినిమాని ఫీల్ అవ్వండి. రేపు నేను సినిమాకి వెళ్ళాక సినిమాకి సంబంధించిన ఒపీనియన్ చెప్తా. సినిమా చూసిన వాళ్ళ ఒపీనియన్‌ని మీరు తెలుసుకోండి తప్ప, సినిమా మీద డిసైడ్ అయిపోయి వెళ్ళకుండా మాత్రం ఉండకండి అన్నది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. అండ్ హర్రర్ కామెడీ మన వాళ్ళకి ఎక్కదు అన్నట్టుగా చాలామంది మాట్లాడుతుంటారు. బట్ బాలీవుడ్‌లో 'స్త్రీ 2' అని ఒక మూవీ వచ్చింది 2024లో. అది ఏకంగా 800,00,00,000 కలెక్ట్ చేసింది ఆల్ ఓవర్ ఇండియాలో. హర్రర్ కామెడీస్ అనేటివి మెల్లమెల్లగా ప్రజలకు ఎక్కుతాయి. ఇది కూడా అలాంటి సినిమా అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. సంక్రాంతి అనగానే ఫ్యామిలీ ఆడియన్సు, చిల్డ్రన్స్ వీళ్ళు ఎక్కువ సినిమాలకు వెళ్తుంటారు. ఇలాంటి వాళ్ళకు 'రాజా సాబ్' లాంటి సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. అసలు ఈ టికెట్ డిలే మీద మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ సినిమా యూనిట్ వాళ్ళకి అనిపిస్తే మీరేం క్వెషన్ చేస్తారు అన్నది కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మొదటిసారిగా మా ఛానల్‌కి వస్తే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.